లేదండి, ఇటువంటి పరిపాలన ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక్క నిమిషం విప్రకాష్ గారు అడుగుదాం. విప్రకాష్ గారు, కేసీఆర్ తో మీరు మొన్న కూడా సమావేశమైనారు, ఒక నెల క్రితం కూడా. యా, ఓకే, థ్యాంక్ యూ మృత్యుంజయ్ గారు. సో క్లోజ్ చేద్దాం మనం కూడా ఒక 5-6 minutes లో. మొన్న కూడా మీరు కలిశారు కేసీఆర్ తో. ఈ భాష గురించి ఏమైనా చర్చకు వచ్చిందా? ఆయన భాష, రేవంత్ రెడ్డి భాష మాట్లాడలేదు. భాష గురించి మీరు ఎప్పుడైనా అన్నారా భాష గురించి? లేదు, ఆయనతో నేనేం మాట్లాడలేదు. బట్ ఎందుకంటే సాధ్యం కాదు, అట్లని కాదు, నేను చాలా విషయాలు మాట్లాడాను. ఒకటే అడిగిన, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసము, మళ్ళీ ఆత్మహత్యలు మొదలవడము తిరోగమన దిశలో ఉందని కాగే చెప్పింది. ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాలు పడుతుందా అని అడిగాను నేను, మళ్ళా రికవరీ చేయడానికి. ఆయన అందరు మన అధికారులే ఉన్నారు కదా, అందరు మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు, 2-3 నెలల కంటే ఎక్కువ కాదులే మళ్ళీ రికవర్ చేయడానికి, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, కానీ ఎకానమీ ఎట్లా డెవలప్ కావాలనే దాని మీద చర్చ జరిగింది. ఇంకో 1,00,000 కోట్ల రెవెన్యూ పెరగాలంటే మనం ఏం చేయాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆ విషయాల మీద జరిగింది. కానీ ఈ బూతుల మీద, రోత మాటల మీద మాట్లాడలేదు, అవసరం కూడా పడలేదు అక్కడ. అయితే ఒక్కటి, ఏదైనా కూడా ఉద్యమ కాలాన్ని దీంతో పోల్చకూడదు భరత్ గారు. ఎందుకంటే మీకు నేను దాని మీద కొంత వివరణ ఇద్దాం అనుకుంటున్నా. తెలంగాణలో ఏంటంటే కమ్యూనికేట్ చేయాలి, తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగింది, నీళ్లలో ఎట్లా అన్యాయం జరిగింది. అయితే ఆయన ప్రత్యేకంగా దానికోసం ప్రిపేర్ కూడా అయిండు. నేనే పోయి ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయంలో అందులో ఉండే ఆంధ్ర మహాసభ దగ్గర ఉండేది వాళ్ళది లైబ్రరీ. అందులో నుంచి నేను తెలంగాణ సామెతల బుక్ కూడా తీసుకొచ్చి ఇచ్చాను ఆయనకి. ఆ రకంగా ఏంటంటే ఆయన బాగా అధ్యయనం చేశాడు, ఎట్లా మాట్లాడితే ప్రజలకు కనెక్ట్ అవుతుంది. ఆ సందర్భంగా ఆంధ్ర దోపిడీని, వలసవాదాన్ని విమర్శించడానికి ఆయన కొంత అక్కడక్కడ పరుష పదాలు వాడిన మాట వాస్తవం. అయితే ఒక రోజు ఆ చర్చ వచ్చింది. అప్పుడు చర్చ వచ్చినప్పుడు, మీరు ఇట్లా మాట్లాడడానికి కొంతమంది మేధావులు డైజెస్ట్ చేసుకోవడం లేదు, అంటే నాకు తెలుగు రాక మాట్లాడుతున్నా, నేను ఎంఏ తెలుగు కదా, నేను మంచి సంస్కృత భాష కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతా, మంచి తెలుగు పదాలు మాట్లాడగలుగుతా, కావాలని నేను మాట్లాడాల్సి వస్తున్నది. ఎందుకంటే ఉద్యమంలో కొంత వేడి పుట్టాలి, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి, మామూలు జనాన్ని కదా మన ఉద్యమంలోకి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి కూడా అట్లే డిఫెండ్ చేయొచ్చు కదా నా కమ్యూనికేషన్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అవసరం లేదు. రేవంత్ రెడ్డికి ఏంటంటే బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు పడతాయంటే ఆ రకంగా మాట్లాడతాడు. అంటే ప్రత్యేకంగా ఏంటంటే మీడియా అటెన్షన్ ని, ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి బాగా ఈ భాషను రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. అని 2 సందర్భాల్లో వాడతాడు భరత్ గారు. ఒకటేమో మిగతా సందర్భాలు బాగానే ఉంటాడు, ఒకటి ఏదన్నా ఎన్నికలు జరిగేటప్పుడు మాట్లాడతాడు. అది ఏ ఎన్నికైనా కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెండవది అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు మాట్లాడతాడు. ఆ భాష ఆయనకు ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉన్నది. అదే కేసీఆర్ గారికి ఎట్లయితే ఉద్యమ కాలంలో కమ్యూనికేట్ చేయడానికి భాష అవసరమైందో, రెచ్చగొట్టడానికి భాష అవసరమైందో, రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆపడానికి, రెండవది ఏంటంటే ఈ ఎలక్షన్ల టైంలో మీడియా అటెన్షన్ తన ఫెయిల్యూర్స్ నుంచి డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు అంతా బూతుల మీద మాట్లాడుతున్నాము, బయట కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇష్యూస్ పోయినాయి అసలు. మీరు కొంత అప్పుడప్పుడు నిన్న ఎలక్షన్ సర్వే కావచ్చు, అంతకంటే ముందు మున్సిపాలిటీల పనితీరు గురించి కావచ్చు కొంత చెప్పారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నది. ప్రజలలో కూడా చర్చ దాని మీదకే పోతున్నది. ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఎట్లా తిట్టిండు అనేదే చర్చనీయాంశంగా మారింది. వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ఎన్నికలు అయ్యేదాకా ఇది తప్పదు, మనం కూడా భరించాల్సి వస్తుందేమో. ఓకే 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 సో థ్యాంక్ యూ శరత్ గారు, విప్రకాష్ గారు, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు. సో మొత్తానికి అనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన భాష అన్ని పార్టీలకు కూడా అయిపోయింది. కేటీఆర్ కూడా 3 days కామున్నారు, తిట్టేశారు. ఆయన కూడా ధర్మపురి అరవింద్ కూడా తిట్టేశారు. ఆగాలి ఇకనైనా. సరే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ ఈ భాష మారాలి. మిగతా రాష్ట్రాల్లాగా మనం కూడా డీసెంట్ పాలిటిక్స్ చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరగాలి. అంటే ఈ నేతలందరి మధ్య కూడా మనం ఒకరినొకరు తిట్టుకొని ప్రజల ముందు పలచన అవుతున్నాం అని చెప్పి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగితే బాగుంటుంది. అందుకోసం ఏ చొరవ మమ్మల్ని తీసుకోమన్నా తీసుకుంటాం. మీరు రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. రాజకీయ నాయకుల్ని అందరు బయట తిట్టుకుంటారు, మీరే పలచన అయిపోతున్నారు. పెద్ద నేతలే తిట్టినప్పుడు చిన్న చిన్న కార్యకర్తలు కూడా తిట్టరా మిమ్మల్ని? సో మీరు పలచన కాకూడదనే మా ఉద్దేశం. సో రాజకీయాలు పవిత్రంగా ఉండాలి, హుందాగా ఉండాలి. రాజకీయ నాయకులు అంటే
అసహ్యం వేసే పరిస్థితి కాకుండా రాజకీయ నాయకులంటే మనను ప్రజాసేవ గురించి వచ్చారు అన్న ఫీలింగ్ కలగాలంటే ఈ బూతులన్నీ కూడా మారాలి. ఆ దిశగా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరగాలి. ఈ నేతల బూతులకి ఫుల్ స్టాప్ పడాలని మనం కోరుకుందాం. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.